ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము మనము ధ్యానించుకుందాము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. సహోదరులారా, దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తాడు. అదేవిధంగా యాకోబుతో వాగ్దానము చేస్తున్నాడు. నిన్ను నీ సంతానమును మరలా ఈ దేశమునకు రప్పిస్తాను, ఆ దేశమును నీకు ఇస్తాను అని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నీవు వెళ్ళి ప్రతి స్థలములోనూ నిన్ను కాపాడుతూ ఉంటాను. ఆ మాటలు విన్న యాకోబు మేల్కొని దేవుడు ఈ స్థలములో ఉన్నాడు అని గ్రహించాడు. తాను ఉన్న స్థలము దేవుని మందిరము అని యాకోబు తెలుసుకున్నాడు. ఇది దేవుని ఆలయమే గాని వేరొకటి కాదు, ఇది పరలోక ద్వారమే అని అనుకున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.